మోంతా తుఫాన్ వచ్చింది కదా, ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ అసలు గవర్నమెంట్ ఎలా పనిచేసింది, మీ రైతులకి నష్టపరిహారాలు అన్యాయాలేదు, మీ అభిప్రాయం సార్? మోతా తుఫాన్లో అద్భుతంగా పనిచేసింది గవర్నమెంట్. ముందు చర్యలు తీసుకుంటాం కానీ, అదే జనాన్ని అలర్ట్ చేయటం కానీ, మరి టీవీల ద్వారా, మరి మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ఈ తుఫాను ఏ దిశగా వెళ్తుంది, ఏ జిల్లాలకి ఈ తుఫాను వల్ల ప్రభావం జరుగుతుంది అని ముందుగానే తెలియజేసి ప్రజల్ని అప్రమత్తం పరిచి లోతట్టు ప్రాంతాలను కూడా ముందుగానే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేర్చి వాళ్ళకి మరి 3,000 రూపాయలు ఇంటికి 3,000 రూపాయలు నగదు, 25 కిలోలు బియ్యం, మరి కందిపప్పు, బంగాళదుంపలు, అదే విధంగా మరి నిత్యావసర వస్తువులు కూడా అందించడం జరిగింది. అప్పుడు వాళ్ళకు కూడా అందించడం జరిగింది. అదే విధంగా నష్టపోయిన రైతులు పంటలు ఉన్నాయి కదా, ఆ పంటలకు కూడా నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. మరి తుఫాన్లో మాత్రం ఈ గవర్నమెంట్ వాళ్ళు బాగానే ఆదుకున్నారు. గత ప్రభుత్వంలో ఎలా ఉంది, రైతులు ఇప్పుడు ఎలా ఉందంటారు? గత ప్రభుత్వానికి అప్పుడు వచ్చిన తుఫాన్లకి ఇప్పుడు వచ్చిన తుఫాన్లకి ఆయన చేసిన దానికి ఏం చేసిన దానికి చాలా తేడా ఉంది. చంద్రబాబు ఎంపీ ఎలక్ట్ అయ్యి జనాన్ని ఎలక్ట్ చేసి ఏ విధంగా వస్తుంది అనేది ముందు సమావేశం ఇచ్చి ప్రజలు అందేవండి, ప్రజల పక్షాన ఉండి ప్రజలతోనే జనాన్ని కాకుండా అధికారులు కూడా ఎలక్ట్ చేసి అందరిని కూడా చేసి తుఫాను దాంట్లో బాగా ఎలక్ట్ చేశాడు, బాగా చేశాడు. అంతకుముందు ఇంత విధి లేదు. ఏదో తుఫాను వచ్చిందంటే ఎప్పటికో వచ్చేవాళ్ళు హెలికాప్టర్ అటు చూసి వెళ్ళేవాడే తప్ప ఇంత విధిగా చేసేది ఏం లేదు. మరి రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్ళి అరటి రైతుల దగ్గరికి వెళ్ళి అసలు రైతులు పట్టించుకోవట్లేదు చంద్రబాబు గవర్నమెంట్ చెప్పి మాట్లాడుతున్నారు, మీరేమంటారు దాని మీద? రైతులు పట్టించుకోవట్లేదు అనేది అంతా ఉట్టి మాట. రైతులు పట్టించుకుంటాం అనేది జరుగుతుంది. అంతా ఏదో వాళ్ళు కావాలని వాళ్ళ రాజకీయం కోసం అలా చెప్పడం తప్ప రైతులు పట్టించుకోవట్లేదు అనేది మాత్రం అది ఒట్టి మాటే. రైతులు పట్టించుకుంటున్నారు. తుఫాన్ల టైంలో కూడా బాగా వర్క్ చేశారు, అధికారులు వర్క్ చేశారు. అదే విధంగా మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా బాగా అలర్ట్ చేసి ప్రజల్ని బాగా ఆదుకుంటం జరిగింది. నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అదే నిత్యావసర వస్తువులు ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, నగదుగా ఇచ్చారు. ఇంకా ఎంతకంటే ఏం ఆదుకుంటారు? కాకుండా పంట గిట్టుబాటు ధర విషయంలో కూడా ప్రభుత్వ నిర్ణయాలు కానీ లేదంటే కొన్ని సందర్భాల్లో మీకు నష్టం వచ్చిన నష్టపరిహారం కానీ ఎలా ఉందంటారు ప్రభుత్వ చర్యలు? గిట్టుబాటు ధర ధాన్యానికి బాగుందండి. 1800 చిల్లర కొంటున్నారు. గతం కంటే ఇప్పుడు మంచి రేటే ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాటికి కూడా పొగాకు రైతులని లేదంటే మామిడి రైతులని ఇప్పుడేమో అరటి రైతులని వెళ్ళి ప్రభుత్వ చర్యలు అదేం బాగోట్లేదు, మరి దారుణం ఉంది, ప్రజలు గాలిపోతేసింది, రైతులను పట్టించుకోవట్లేదని మాట్లాడుతున్నారు. మరి అందులో ఎంత మార్పు ఉందంటారు? అది అవాస్తవం అండి. రైతులను పట్టించుకోవట్లేదు అనేది మాత్రం అవాస్తవమే. వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధి కోసం చేయటమే కానీ రైతులు పట్టించుకుంటాం జరుగుతుంది. వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు, పంట పాడైనప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వటం కానీ, పడిపోయినప్పుడు ఇచ్చేయటం కానీ అన్ని కూడా బాగానే చేస్తున్నారు. సాగునీటి విడుదల ఎలా ఉందంటారు? పంటకి ముఖ్యంగా సాగునీటి విడుదల తప్పనిసరిగా వదలాలి కదా, ఎలా ఉందంటారు? సాగునీటి విడుదల బ్రహ్మాండంగా ఉంది. నీళ్లకి ఇబ్బంది ఏం లేదు. అన్ని విధాలుగా నదులన్నీ బ్రహ్మాండంగా కళకళలాడుతూ ఉన్నాయి. పిల్ల కాలువలు కానీ మంచి కాలువలు అన్ని కాలువలకు కూడా నీళ్లు బాగా వస్తున్నాయి. నీళ్ల వల్ల కొరత ఏమీ లేదు. పూడికలు తెస్తున్నారండి. ఆ పూడికలు కూడా మన కొంచెం లేట్ అయింది కానీ తర్వాత మళ్ళీ ఎలక్ట్ అయ్యి దాంట్లో పేరుకున్న తుప్పు, తూటాకు ఇవన్నీ కూడా క్రేన్లు పెట్టి శుభ్రం చేస్తున్నారు. కాలువలు కూడా అన్ని విధాల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి రైతులకి ఇప్పుడు వరకు అనుసంధానంగానే ఉంది. ఇద్దరికి వాళ్ళు బాగానే చేస్తున్నారు, రైతులకి బాగానే ఉంది. అంత ఇబ్బంది లేదు. ఏదో ఒకళ్ళిద్దరికి అంటే సహకరించడం జరిగాయి అంతే తప్ప రైతులకి దాదాపు బాగానే ఉంది. ఇదంతా మామూలుగా ఒకళ్ళు మాట్లాడుకునేయండి. ఇది అధికార పక్షాలు ప్రతిపక్షాలు ఉంటాయి కదా, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుకుంటాయి తప్ప గవర్నమెంట్ మాత్రం బాగానే పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం పరిపాలన మాత్రం బాగానే ఉందండి. అంత ఇదేం లేదు, బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. ఈ ప్రభుత్వంలో మీకు ఏ విషయంలో మైనస్ కనిపించింది అంటారు? రైతులకు సంబంధించి మాట అయితే రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మరి ఇలా పోతున్నారు అనేది కొంతమంది రైతులు
అడుగుతున్నారు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏమండి, అంతకుముందు మామిడికాయ రైతుల దగ్గరికి వెళ్ళారు. రైతు ఎంతో కష్టపడి పండించిన మామిడికాయ రైతుల్ని ట్రాక్టర్ వేసి తొక్కిచ్చాడు. అప్పుడు ఆ రైతు విలువ నీకు తెలియాలి కదా. నువ్వు రైతుల గురించి ఎలా మాట్లాడతావు? తొక్కియటం ఏంటంట? తొక్కిస్తే రైతుకు లాభం జరిగిద్దా? ఇప్పుడు రైతుకి చేయండి, రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదని చేయండి. ఇప్పుడు రైతుకి ఎక్కడ నష్టం జరుగుతుందో చూడండి. మీరు కూడా వెళ్ళండి, క్షేత్రస్థాయిలో పరిశీలించండి. ఎక్కడ దళారులు ఎక్కడ బాగుపడుతున్నారు, రైతు ఎక్కడ బాగుపడుతున్నారో ఆలోచించండి. అంతేగాని రోడ్ల మీద జనాలు వేసుకొని వచ్చి మామిడికాయలు రోడ్ల మీద దొల్లిచ్చి రైతుకి గిట్టుబాటు జరగట్లేదని అంటే అది పద్ధతేనా? నువ్వు రైతు బిడ్డవి అన్నావు. నీ టైంలో రైతుకి ఏం చేసావు? నువ్వు రైతుకి ఏం చేసావు చెప్పు. 20 ఏళ్ళు ఇచ్చావు, 20 ఏళ్ళు అన్నావు, 15,000 అన్నావు, 10,000 అయ్యి సవరంగా ఇచ్చావా? సక్రంగా ఇచ్చావా? ఏకకాలంలో ఇస్తే రైతుకి ఏదన్నా ఉపయోగపడుతుంది. పైపెచ్చు రైతుకి ఇస్తున్నావు. నువ్వు ఎవరికి ఇవ్వాలి? కౌలు రైతుకి ఇవ్వాలి. రైతు ఏంటి, వ్యవసాయానికి ఇస్తాడు. అతను అందరూ వ్యవసాయం చేయలేరు, కొంతమంది కౌలుకి ఇస్తారు. ఆ కౌలు రైతు ఎంత ఇబ్బంది పడతాడు. జగన్ గారి గవర్నమెంట్ లో రైతు భరోసా గానీ, ముఖ్యంగా సాగునీటి విడుదల గానీ, కాలువ కొడుకులు గానీ ప్రతి ఒక్కటి కూడా రైతులకు న్యాయం జరిగిందన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ళు రైతుల విషయంలో ప్రభుత్వ తీరు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటారు? గత 5 సంవత్సరాలు మొద్దు నిద్రపోయారండి, రైతుల్ని ఇబ్బంది పెట్టారు. ఈ 2 సంవత్సరాలు మన చంద్రబాబు గారు వచ్చి సంవత్సరంన్నర దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. రైతులకి అన్నటయానికి నీకు డబ్బులు ఏ విధంగా వేయాలో ఆ విధంగా. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఆర్థిక ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు నువ్వు చేసిన దానికి వడ్డీలు కట్టలేక వస్తున్నావు. ఇప్పటికి నువ్వు చేసిన అప్పులకి నువ్వు బటన్లోకి అప్పులు చేసావు, అక్కడక్కడ అప్పులు తీసుకొచ్చి అప్పులు చేసావు. అభివృద్ధి లేదు. ఇవాళ అభివృద్ధిని పక్కన చూసుకోవాలి, పరిశ్రమల్లో పక్కన చూసుకోవాలి, రైతులను ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. పెన్షన్ విషయాలకు వస్తే నువ్వు 3,000 చేసిన పెన్షన్ సంవత్సరానికి 250 నువ్వు అధికారంలోకి వచ్చి ఏం చెప్పావు? నేను 3 ఏళ్ళు ఇస్తానని చెప్పావు అధికారం రాగాలి. నువ్వేం చేసావు? 5 సంవత్సరాలు పట్టింది నీకు 3,000 చేయడానికి. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత తొలి సంతకమే 4,000 మీద పెట్టారు. వికలాంగులకు 6,000 ఇచ్చారు. ఆ భర్తీ ఎక్కడి నుంచి తీయాలి? రైతులకు గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నారు? బేసిక్ గా పనిచేస్తుందండి. ఏలెత్తి చూపించడానికి అవకాశం లేదు. మనకు అనుకూలంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అనుకూలంగా ఉంది. ఏదైనా ఇబ్బంది వచ్చినా తక్షణ సాయం కింద వాళ్ళు కూడా డబ్బులు రిలీజ్ చేస్తున్నారు. చాలా బాగుంది. అదే ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ బెనిఫిట్ల కంటే కూడా యూరియా రేట్లు కానీ, మందు ఈ పొలంలో చిమ్మే యూరియా కానీ, పురుగు మందులు కానీ ఇవి రేట్లు తగ్గిస్తే ఇంకా రైతుకు మేలు జరిగింది. బేసిక్ గా వ్యవసాయం చేస్తారు. పైపెచ్చు రైతులందరూ ఒకటి మనం ఏంటంటే అందరూ ఒకే పంట మీద ఆధారపడకూడదు. చంద్రబాబు గారు చెబుతానే ఉన్నారు, ఇవాళ నీళ్లు వస్తున్నాయని అచ్చంగా వరేయకూడదు. కొన్ని పంటల మార్పుడు వల్ల అయితే రైతుకు ఉపయోగపడుతుంది. అచ్చంగా అందరూ రైతు అయితే గిట్టుబాటు ధర ఉండకపోవచ్చు. ఇట్లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. అలా కాకుండా తుఫాన్లు కూడా ఎదుర్కొనే పంటలు ఏమన్నా ఉంటే ఆలోచించి అలాంటివి వేస్తే రైతుకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మరి జగన్ గారు ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదని మాట్లాడతారు కదా, ఏం చెప్తారు? ఇప్పుడు అతను కొన్ని వేల కుంభకోణం చేశాడు, 1,000 కోట్ల కుంభకోణం. ఇవాళ కూడా బెయిల్ మీద ఉన్నాడు. అతను రైతుల గురించి చెప్పడం అంటే, ఇప్పుడు నీకు అధికారం ఏ విధంగా ఇస్తారండి? నువ్వు వచ్చి నరుకుతాను, చంపుతాను అన్నారు. నిన్ను నమ్మి జనం ఎట్లా వేస్తారు ఓట్లు? నువ్వు అధికారంలో నువ్వేం చేసావో చెప్పుకోవాలి జనానికి, రైతులకి ఏం చేసావో చెప్పుకోవాలి. అంతేగాని రాపా నరుకుతాను, నేను అధికారంలోకి వస్తే ఆ అధికారులు బెదిరించడం, మీరు ఎలా పనిచేస్తారో నేను చూస్తాను అని అంటే నిన్ను ఎవరు నమ్మేస్తారు ఓట్లు? ఇప్పటికే 11 సీట్లకు వచ్చింది. ఇంకా నీ అమ్మట ఉండేవాళ్ళు నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. ఇక నువ్వు రేపు అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లు వస్తాయో కూడా తెలియదు. అసలు నువ్వు ముఖ్యమంత్రి అవుతావో కూడా తెలియదు. ఆ టయానికి నిన్ను ఆ కేసులు బలంగా ఉండి నిన్ను లోపలేసే అవకాశం కూడా ఉంది. ఒక మాటలో ప్రభుత్వ పనితీరు రైతుల విషయంలో ఎలా ఉంది, మీకేమనిపిస్తుందో చెప్పండి. ప్రభుత్వం కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. కాబట్టి అవన్నీ సరి చేసుకుంటా, ఇప్పుడు అమరావతి కట్టుకుంటా, పోలవరం కట్టుకుంటా, ఇలాంటి చేసుకుంటా వస్తున్నారు. కాబట్టి కొంత టైం పడుతుంది. అందుకని ఆందోళన పడి రైతులు కూడా అనటయానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు గారు మాట తప్పరు. మీరు ఏ విధంగా అయితే షెడ్యూల్ ఇచ్చారో రైతులకు కానీ ఇంకొకళ్ళకి కానీ అన్న ప్రకారంగా మీకు డబ్బులు
ఇబ్బంది లేకుండా చేస్తారు. అది బేసిక్ గా ఉంది. మాటలో చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు? నెంబర్ 1. మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. మరి సాగునీటి విడుదల కానీ కాలువ కూడికలు తీయడం ఎలా ఉందంటారు ప్రభుత్వ పనితీరు? గత ప్రభుత్వంలో ఏ ప్రాజెక్టుని కూడా పట్టించుకోలేదు. పోలవరం పక్కన పడేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 76% ఖర్చు పెట్టి పోలవరం ప్రాజెక్టుని లైన్ చేస్తే, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 1% ఖర్చు పెట్టింది. అంటే మీరే ఆలోచించండి ఎంత ఖర్చు అయిందో. అంటే ప్రాజెక్ట్ని చివరికి పాడు పెట్టారు ప్రాజెక్ట్ని. అదే కనుక ప్రాజెక్టు 5 సంవత్సరాలు కనుక నడిచి ఉంటే ఈ పాటికి పోలవరం కుడి కాలువ ఎడవ కాలువకి నీరు వదిలేవాళ్ళు, సస్యశ్యామలంగా ఉండేది. ఇప్పటికైనా సరే బ్రహ్మాండం అంటే లిఫ్ట్ ఇరిగేషన్స్ తో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి లాకుల్ని గ్రీజ్ పెట్టి డోర్స్ ని సరి చేస్తున్నారు. ప్రతిదీ గత ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి డ్యాములు కూడా కనీసం వెళ్ళి తొంగను చూసేటటువంటి ఖాళీ లేదు గత ప్రభుత్వానికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రభుత్వంలోనే బాగుంది, రైతులకు అంతా నేనే మంచి చేశాను, చంద్రబాబు అసలు ఏమి చేయడం లేదని మాట్లాడుతున్నారు కదా. మీరే ఒకసారి ఆలోచించుకోండి. మొన్న ఈ మధ్య రాయలసీమలో చంద్రబాబు గారు వెళ్ళి నీళ్లు వదిలాడు. ఆ ప్రాజెక్ట్ పేరు ఉంది హంద్రివా ఉప్పా నుంచి ఎవరికే కదండి రాయలసీమ ప్రాంతం వరకు. ఆ హంద్రివా అనేది ఆ ప్రాజెక్ట్ ని గత ప్రభుత్వం ఊరికే షోయింగ్ గా కొంచెం నీళ్లు పెట్టేసి అలా రిబ్బన్ కట్ చేసి పైకు లాకులు వదిలేసి ఆయన మళ్ళీ హెలికాప్టర్ ఎక్కిందో లేదో ఇక్కడ నీళ్లు ఆరిపోయింది. అటువంటి యాక్షన్ చంద్రబాబు చేయట్లా. చంద్రబాబు నీతి నిజాయితీగా ఒక పర్మనెంట్ గా రైతుకి ఏది కావాలో అది, ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో రైతుకు ఏది కావాలనే దాని మీద బాగా దృష్టి పెట్టారు, చేస్తున్నారు. తప్పనిసరిగా బనకచెర్ల కూడా ఈయన మళ్ళీ కనుక వస్తే బనకచెర్ల ప్రాజెక్టు కూడా కడతాడు. ఈ పోలవరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి బంగారు పంటలు పండిస్తారు. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అరటి రైతుల దగ్గరికి వెళ్ళి అసలు అరటి రైతులు నష్టపోతున్నా చంద్రబాబుకి అసలు ఏమీ పట్టించుకోవడం లేదని మాట్లాడుతున్నారు కదా. అది అంత బోగస్ అండి. అరటి రైతులు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రకృతి వైపరీత్యాలకి గాలి వచ్చిందంటే సాధారణంగా పడిపోతూ ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఉన్నదానికి రూపాయికి ఎక్కువ రూపాయి వేసి గిట్టుబాటు ధర ఇచ్చారే తప్ప ఎక్కడా కూడా రైతుకు అన్యాయం జరగలేదని మేము చెప్తున్నాం. మరి జగన్ గారు పొగాకు రైతులకు కానీ, ముఖ్యంగా మిర్చి రైతులకు కానీ, వరి రైతులకు కానీ, అరటి రైతులకు కానీ ఇలా అందరికీ కూడా నష్టమే జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో అసలు ఎవరికి మంచి జరగడం లేదు. నా ప్రభుత్వం వచ్చాక మళ్ళీ నేను మంచి చేస్తానని చెప్తున్నారంటే నమ్మదగిన మాట్లాడాలంటారు ఇవన్నీ. ఏమంటే రైతులు ఉన్నారు ఇవాళ, మెట్ట రైతులు, పొగాకు పండించే రైతులు ఉన్నారు. మనకి సాధారణంగా వర్జీనియా పొగాకు అనేది మనకి పర్మిషన్. సరే వర్జీనియా పొగాకు అంటే ఇంకా కొంతమంది రైతులు ఈ పొగాకు వేశారు బర్లీ. మరి బర్లీకి అది ఎక్స్పోర్ట్ లేదు, దీనికి పర్మిషన్ ఉంది. ఇది ముందు కొన్నారు. ఆ తర్వాత బర్లీ పొగాకు రైతులు వాళ్ళు వచ్చి పొగాకు టొబాకో బోర్డుకి చెప్పుకుంటే వాళ్ళు దగ్గరుండి కొనిపించారు. అదే గత ప్రభుత్వం ఈయన జగన్మోహన్ రెడ్డి ఒక మంది మార్బలాన్ని వేసుకుని వెళ్ళి ఆ పొగాకు బేళ్ళన్నీ కూడా తొక్కించి పారేసేసాడు. ఆయన అక్కడికి వెళ్ళి ఏ రైతులు పరామర్శించాడండి? నేను స్వయంగా చూశాను కాబట్టి నేను చెప్తున్నా. ఏ రైతుని పరామర్శించాలా? ఏ రైతుని నా దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఏ రైతు కూడా ఇదిగో నా పొగాకు కొనలేదు గవర్నమెంట్, నేను ఇంత నష్టపోయాను అని చెప్పుకున్న దాఖలాలు లేవు. మరి చంద్రబాబు పాలన బాగోలేదు, పరిపాలన అసలు చేత కావడం లేదు, రైతుల్ని గాలికి వదిలేశారని ఎందుకు ఈ మాటలన్నీ మాట్లాడమంటారు? ఎందుకంటే ఆయన నైజం అది. ఆయన చేసింది చెప్పడు, చెప్పింది చేయడు. కానీ చంద్రబాబు అట్లా కాదు, చేసింది చెప్తాడు,
చేసింది చెబుతాడు, చేయింది ఇది నా వల్ల కాదు అంటాడు. పారదర్శకమైనటువంటి ప్రభుత్వం ఇది, ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం. రైతుల విషయంలో ఇప్పుడు ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? చాలా బాగుంది, చాలా బాగుంది. గిట్టుబాటు ధర ఎలా ఉందంటారు? గిట్టుబాటు ధర తప్పనిసరిగా రైతుకు అందుబాటులో ఉంది, తీసుకుంటున్నారు, ఇప్పుడు జరుగుతుంది కూడా. మరి పండించిన పంట అమ్ముతుంటే ఎన్ని రోజుల్లో మీకు చేతికి డబ్బులు వస్తున్నాయంటారు? మీరు ధాన్యం అమ్మిన డబ్బులు కానీ లేకపోతే పొగాకో ఇంకోటో అమ్మిన డబ్బులు ఎన్ని రోజులు మీకు వస్తాయండి? ఇప్పుడే స్టార్ట్ చేశారు మార్కెటింగ్. తప్పనిసరిగా ఒక 15 days 2 వారాలు మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు చెప్పారు. ఒక 2 వారాలు తప్పితే 3 వారాలు తప్పనిసరిగా రైతుకి ఇస్తారు, రైతుకు అందుద్ది. నష్టపరిహారం కూడా మళ్ళీ పడింది కదా. అదండి సార్, ప్రభుత్వం రైతుల విషయంలో అసలు ఎలా పనిచేస్తుంది? మీ అభిప్రాయం ఏంటి ఒక్క మాటలో? నా అభిప్రాయం, ఈ ప్రభుత్వం రైతుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. రైతుని నష్టపోకుండా రైతును ఆదుకునేటటువంటి అనేక ప్రణాళికలు రచిస్తుంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర సహాయం కూడా అందుకొని రైతుకి న్యాయం చేస్తుందని నేను నమ్ముతున్నా. మరి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వ పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయటమే కాకుండా పరిపాలనా వ్యవస్థను కూడా మరుగున పడేసింది. ఎలా ఉన్నారంటే అధికారులు కూడా ఒక నేరస్తులుగా తయారయ్యారు. అటువంటి నేరస్తుల్ని ఆయన దగ్గర ఒక అధికారులు ఇదిగా పెట్టుకున్నాడు గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వంలో అలా కాదు. ఆయన వచ్చాడు, రంగానే ఏ విమానం అనుకున్నాడో అమ్మఒడి ఇచ్చాడు, 3 సిలిండర్లు ఇచ్చాడు, పిల్లలకి చక్కటి మధ్యాహ్న భోజనం, సన్నబియ్యం అని అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మొత్తుకున్నాడు, సన్నబియ్యం ఇస్తున్నాం అని. మా కంటికి కనపడలా. కానీ ఇవాళ పిల్లలకి చక్కటి భోజనం పెడుతున్నారు, అన్ని బాగున్నాయండి వస్తువులు. నాడు నేడు పాఠశాలలో కూడా. అది కాకుండా మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, మానవ వనరుల సమీకరణ శాఖ మంత్రి కూడా అయినటువంటి మన నారా లోకేష్ గారు ఈ విద్యల చాలా బాగా శ్రద్ధ తీసుకుని విద్యా వ్యవస్థనే సమూలంగా మార్పు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అచ్చా, థ్యాంక్ యూ. మరి అంటే జగన్ గారు మొన్న అంతకుముందు పొగాకు రైతుల దగ్గరికి, పత్తి రైతుల దగ్గరికి, మిర్చి రైతుల దగ్గరికి, మామిడి రైతుల దగ్గరికి, ఇప్పుడేమో అరటి రైతుల దగ్గరికి వెళ్ళి అసలు రేటే లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ముఖ్యంగా ఈ లోన్లు కానీ గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదని మాట్లాడుతున్నారు కదా. సార్ అరటికి అన్నారు, ఎక్కడో ఆ కేజీ రూపాయి కానీ వేశారు, వెంటనే వెళ్ళి అక్కడ వాళ్ళు చేసుకున్నారు కదా. అలాగే టమాటా రేట్ అన్నారు, వారం రోజులు మళ్ళీ తీసి మార్కెట్ చేశారు కదా. ఇవాళ ఎంత అమ్ముతుంది? 50 రూపాయలు అమ్ముతుంది. పడిపోయి మనం అంతా 100 రూపాయలు కేజీ 4 రూపాయలు కూడా అమ్మలేదు, 2 రూపాయలు అన్నారు. ఏమన్నా సరి చేశారు, ప్రతి వారు సరి చేస్తున్నారు. ఇంకో ఏరియాకి పంపించడం అదంతా చేస్తున్నారు. లేదా రైతు బజార్లు అమ్మేయటం. ఇవాళ మళ్ళీ టమాటా మళ్ళా 50 అంటే లేదు. అది అంటే మరి జగన్ గారు గతంలో రైతులకు బాగా ఆదుకున్నారు, అన్ని విషయాల్లో అసలు అన్నదండలుగా ఉన్నారు. రైతులకు నేను చేసినట్టు ఎవరు చేయలేదని చెప్తున్నారు కదా. ఆయన చేసుకుంటే ఆయన 175 అన్నారు కదా, దాంట్లోనే కనపడింది కదా. ఇంకా అరబడి తప్పిడితే మనిషి స్వాతంత్రం లేదు, సరిపోయింది 5 సంవత్సరాలు. అది మరి కాలువ కూడికలు తెస్తున్నారండి, సాగునీటి విడుదల అనేది ఎలా ఉందంటారు? సాగునీటిది కూడా ప్రభుత్వం రాకముందు నుంచే మొదలెట్టింది తెలుగుదేశం. అందరు వాళ్ళు కింద నుంచే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానన్నారు. ఎవరన్నా సరే వాళ్లే వెళ్ళి ఆ తూడుకాడో ఏదో తీసి, ఏదో అక్కడ అడ్డపడిపోయి తీసి, పరిపాలన రాకముందే కూడా తెలుగుదేశం చేశారు వాళ్ళు వీళ్ళు ఆ ఏరియాలో. ఎవరు చేసిన వాళ్ళు చెప్పమన్నా? తూడు కూడా కనీసం తూడు గురుపుడెక్క అవన్నీ తీయలేదు కదా.
మరి జగన్ గారి హయాంలో మరి ప్రజలకి రైతులకి ఎలా అనిపించింది అంటారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటారు? ఎంత అభిమానం ఉండొచ్చు. ఇప్పుడు సోమవారం పొద్దున వచ్చి ఏదో ఇచ్చారు, మన ఫంక్షన్ ఇచ్చారు, అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు అని, కానీ కష్టపడేవాడికి ఏం ఆచారం లేక ఏం లేదు. బాగా అయిపోయి దీనికి ఇది అయిపోయి అటుకే అయిపోయి కూలి ఏదో రూపాయి రూపాయి 150 రూపాయలు కోటకు అలవాటు పడిపోయి మానేసి చాలా మంది నాశనం అయిపోయారు. అందుకే చూపించారు జనం కూడా ఇవాళ. మరి జగన్ గారు ఎందుకు బయటకు వచ్చేసి రైతులకు అన్యాయం జరిగిపోతుందని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు? దారుణంగా మాట్లాడతారు సార్. ఇప్పుడు తెలిసి వచ్చింది. మనం ఏంటంటే పరదాలు కట్టుకుని వెళ్ళటం, ప్రభుత్వం లేనప్పుడు వెళ్తాం, కానీ ఇదైనా చేయాలిగా. ప్రభుత్వం ఈ 11 సీట్లు ఉన్నాయని కూడా చేయాలి కదా. మేము ఉన్నామని, లేకపోతే ఖాళీ కదా. ఇప్పుడు 11 మంది, ఆయన తీసేస్తే 10 మంది ఎవరు తెస్తే వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా అసెంబ్లీకి వెళ్ళాలనే కదా. ఇంతవరకు అసెంబ్లీకి పంపించలేదు. వాళ్ళకి ఉంది అప్పుడు 2 సంవత్సరాలు అయిపోతే దగ్గర అయిపోతుంది. మరి వాళ్ళు అసెంబ్లీకి పోయి వాళ్ళ నియోజకవర్గాలు బాగు చేసుకోవాలి, రేపు పొద్దున ఎంచుకోవాలంటే వాళ్ళు కూడా అసూయగా ఉన్నారు. కానీ ఆ 10 మంది అయినా హ్యాపీగా ఉండరు అని చెప్పానండి. మరి 29లో మేము అధికారంలోకి వస్తాం, రైతులకు న్యాయం చేస్తాము అని చెప్తున్నారు కదా. అది ఎంతవరకు సాధ్యపడతాడు? నేను చెప్తాను సార్, మాటలు చేయలేని వాడిని ఏం చెప్తాను, చేసేవాడు చేసి. ఆ రోజు నోరెందుకు మాట్లాడే ఉంటారు వాళ్ళ. లోకేష్ మాట్లాడింది పట్టుకుంటున్నారు కదా, చేయాలండి తప్పనిసరిగా. ఆ రోజు ఎందుకు మాట్లాడారు, ఆయన ఏదో మాట్లాడతాడు, ఇప్పటికీ మాట్లాడతాడు. ఆయన చేయలేని వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. రైతుల విషయంలో చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు మీరు? చాలా సూపర్ గా ఉందండి. చాలా వాళ్ళ ధాన్యం అమ్ముకోవడం కానీ, మధ్యవర్తి కానీ, వాళ్ళ డబ్బులు అడ్డుకు వస్తాయి ఎలా అవసరం ఇంటికి, నాకు తెలిసినంత వరకు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా రైతుల విషయంలో మీకు ఎక్కడైనా మైనస్ అనిపించిందా? ఓపెన్ గా చెప్పండి నాకు. ఓపెన్ గా ఎక్కడ మైనస్ ఏం లేదు. కాతి పంటలు అయిపోయినాయి, కొంచెం చాలా డామేజ్ అయినాయి కొద్దిగా మెరక పంటలన్నీ. అదే కొంచెం ఇది అవన్నీ సర్దుకునేటప్పటికి జరుగుతూ ఉంటాయి కదా. అది ఎస్టిమేట్ ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు చామ ఉంది, పెండ్లు ఉంది, అరటి ఉంది, ఇన్ని కొంచెం బాగా దెబ్బతిన్నాయి. వరిగా కొంచెం పర్వాలేదు, కానీ అది 1 పొత్తు పోయినా మరి అన్ని కవర్ అవ్వాలి కదా. ఈ రోజు కావద్దు కదా. ఓకే, ఒక మాటలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? ఏం చెప్తారు? చాలా బాగుంటుందండి. రాబోయే కూడా ఖచ్చితంగా కూడా నేను పవన్ కళ్యాణ్ చెప్పాడు మేమేం ఉంటాం. లేకపోతే ఎంత ఉపయోగం కదా సార్. 5 సంవత్సరాలు చేసినంత వేస్టే కదా. ఎవరిది ఎంత ప్రజల సొమ్మే కదా, ప్రజల సొమ్మే కదా. ఇది మన దగ్గర వసూలు చేసినాయి కదా, వాళ్ళదేం కాదు కదా. నువ్వు చేసే తప్పులని తీర్చాలి. రేపు చంద్రబాబు చేసి వచ్చే ప్రభుత్వం తీర్చాలి. డెవలప్మెంట్ ఉండాలి కదా. ఇప్పుడు ఆత్మూరు ఈ పరిస్థితిలో ఉందంటే నేను విజయవాడ నుంచి వచ్చాను. ఆత్మూరు ఇంత వచ్చిందంటే డెవలప్ కనపడిందంటే మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ సార్.